హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీబీ రివ్యూస్. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్ అండ్ హెల్దీ. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ ఎపిసోడ్ 101 ఎపిసోడ్ చూడడం జరిగింది. నేను ఒకటైతే చెప్తాను, హానెస్ట్గా చెప్పాలంటే పెద్దగా కంటెంట్ అయితే ఏమీ లేదు ఎపిసోడ్స్లో. ఎందుకంటే జనాలు లేరు. ఇప్పుడు ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు ఉండి వాళ్ళ చుట్టూవే కెమెరాలు పెడితే కంటెంట్ రాదు. ఇల్లు కలకల్లాడాలంటే జనాలు ఉండాలి, ఓ 5-10 మంది ఉండాలి, ఉంటే కలకల్లాడుతుంది. ప్రస్తుతానికైతే ఆ కళ ఏం అనిపించట్లేదు. చాలా డల్గా సాగుతుంది ఎపిసోడ్స్. అంటే జనరల్గా ఇలాగే ఉంటుంది. ఒక సీజన్ ఎండింగ్కి వచ్చేస్తుంది, ఫినాలేకి వచ్చేస్తుంది అంటే ఎపిసోడ్స్ కొంచెం డల్గానే ఉంటాయి. పెద్ద కంటెంట్ ఏం ఉండదు, డ్రాగ్ అవుతూ ఉంటాయి. అండ్ అట్లా ఏదైనా సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇవాళ ఎపిసోడ్ అలాగే అనిపించింది. అందుకే ఈ కంటెంట్ ఎక్కువ లేదని చెప్పి ఎక్కువ టాస్కులు పెడుతున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇవాళ రోజు మొత్తంలో అరౌండ్ 4 టాస్కులు పెట్టారు. 4 టాస్కులు పెట్టేసి ఆ టాస్క్ త్రూవే షోలో కంటెంట్ తీసుకురావాలి. ఎందుకంటే నలుగురు కూర్చుంటే మాట్లాడుకుంటే ఎంతసేపు మాట్లాడుకుంటారు, మాట్లాడుకున్న పెద్ద కంటెంట్ రాదు. చాలా ఎక్కువ మంది ఉంటే వేరే వేరే ఒపీనియన్స్ ఉంటాయి, 10 తలకాయలు ఉంటాయి, 10 తలకాయల నుంచి 10 ఒపీనియన్లు వస్తాయి, 10 మాటలు వస్తాయి, కాబట్టి కంటెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడైతే నలుగురు ఉన్నారు ఐదుగురు ఉన్నారు కాబట్టి పెద్ద కంటెంట్ రావట్లేదు. సో టాస్కులు పెడుతున్నారు. ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్లో అదే హెల్మెట్కి ముళ్ళు ఉంటాయి, బెలూన్ వేయాలి కదా. ఈ టాస్క్ ఏంటంటే ఒక 7 వారాల క్రితం జరిగింది. అప్పుడు ఏంటంటే ఫ్లోరా ఇంకా సంజన ఒక టీం అయింది, వాళ్ళు గెలిచారు ఆ టాస్క్. కాకపోతే అప్పుడు ఏంటంటే అందరూ ఫాల్ట్ చేశారని చెప్పి వాళ్ళకు కూడా పాయింట్స్ ఇవ్వకపోవడం జరిగింది. సో అప్పుడు కొంచెం సీన్ అయింది, అరే మేము టాస్క్ ఆడి కూడా రాలేదు అని చెప్పి వాళ్ళు అప్సెట్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇదే టాస్క్ పెట్టారు. బిగ్ బాస్ అడగడమే, ఈ టాస్క్ గుర్తుందా, బాగా ఆడారు కదా మీరు అప్పుడు అని చెప్పి ఇండైరెక్ట్గా సెటైర్ వేసాడు అనమాట. తర్వాత టాస్క్ స్టార్ట్ చేశారు. టాస్క్ స్టార్ట్ అవ్వకముందు డెమాన్ కొంచెం నేను ఆడతా అని చెప్పి ఓ గోల్ చేశాడు. గోల్ చేసి తనుజ కూర్చోబెట్టేసింది. చాలే, ఇప్పుడు నీకు ఆల్రెడీ స్టార్స్ వచ్చేసాయి, సరే మేము ఆడతాం అంటే, నేను స్టార్స్ కోసం కాదు, కాల్ వస్తుంది దానికోసం ఆడతాను అని చెప్పి ఇలా మారం చేశాడు. బట్ తనూజ, ఎమాన్యుల్ వాళ్ళందరూ కూడా మేము కూడా ఆడతాం రా, నెక్స్ట్ ఇప్పుడు నువ్వు కూర్చో, నెక్స్ట్ గేమ్ నువ్వు ఆడు, లేకపోతే లేదంటే మాకు అన్ఫేర్ అవుతుంది అని చెప్పి, లేదు నేను రిస్క్లో పడిపోవాలి అందుకేనా ఇది అది అని చెప్పి కొంచెం మారం చేశాడు. కానీ తనూజ బాగానే చెప్పి కూర్చోబెట్టింది, కూర్చోను అన్న అని చెప్పేసి. తను సంచాలక్ అయ్యాడు. కళ్యాణ్ అండ్ తనూజ ఒక టీము. కళ్యాణ్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకున్నాడు, తనూజ అది బెలూన్ వేసింది. ఇటుపక్క ఏంటంటే సంజన అండ్ ఎమాన్యుల్ ఒక టీం. సంజన హెల్మెట్ పెట్టుకుని ఊదాల్సి వచ్చింది. ఎమాన్యుల్ ఏంటంటే బెలూన్ వేసాడు. కాకపోతే ఎమాన్యుల్ వేసిన 3 బెలూన్లు పట్ 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 అని పేలిపోయి, తనూజ వేసిన బెలూన్ ఏంటంటే కళ్యాణ్ ఊదగలిగాడు, గాల్లో ఉంచగలిగాడు, అట్లీస్ట్ ఒక 10-15 సెకండ్స్ ఊదగలిగాడు. ఈ లోపల పగిలిపోయింది. సో బేస్డ్ ఆన్ ద లాంగెస్ట్ డిస్టెన్స్, అంటే ఎక్కువ డిస్టెన్స్ కాదు, ఎక్కువ డ్యూరేషన్, కళ్యాణ్ అండ్ తనూజ 100 టాస్క్. అండ్ వాళ్ళకి ఏంటంటే స్టార్స్ వచ్చాయి. ఈ స్టార్స్ వచ్చిన తర్వాత ఎవరికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద డే అని అన్నారు. సో డెమాన్ పవన్ ఎంచుకున్నాడు. డెమాన్ పవన్కి ఏంటంటే వీడియో కాల్ వచ్చింది తన ఫ్రెండ్ నుంచి, విషెస్ చెప్పాడు, ఆల్ ద బెస్ట్, ఆడు బాగా ఆడు అన్నాడు. అక్కడతో డే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అయింది. సాంగ్ స్టార్ట్ అయిపోయింది, డైరెక్ట్ మధ్యాహ్నం మ్యాట్నీ టైం కట్ చేశారు. కట్ చేస్తే ఆబ్స్టికల్ కోర్స్. ఇందులో ఏంటంటే ఒక కుక్క బోన్ ఒకటి ఉంటుంది కదా, బోన్ ఏంటంటే ఆ చివరిని ఎక్కడో పెడతారు. ఈ లోపల అన్ని క్రాల్ చేసుకుంటూ వెళ్ళి, టైర్స్ మించి నడుచుకుంటూ, కర్రల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ బోన్ పిక్ చేయాలి. ఇందులో కూడా డెమాన్ విన్ అయ్యాడు. కాకపోతే ఫస్ట్ 5 రౌండ్స్ అయ్యాయి. 5 రౌండ్స్లో యాక్చువల్గా డెమాన్ 3 విన్ అయిపోయాడు. కాకపోతే ఫస్ట్ రౌండ్లో సంజన గారు బోన్ తీసేసుకున్నారు ఆయన చేతిలోంచి సరదాగా. ఆవిడ నా రౌండ్ కింద డిక్లేర్ చేశారు విన్నర్ కింద. తర్వాత ఏంటంటే కళ్యాణ్ గెలిచాడు, డెమాన్ గెలిచాడు, కళ్యాణ్ గెలిచాడు, డెమాన్ గెలిచాడు, అలాగే ఇచ్చారు. ఇద్దరు 2 రౌండ్లు గెలిచారు, టై అయింది. టై బ్రేకర్ రౌండ్లో ఏంటంటే డెమాన్ గెలిచాడు. సో తనకి స్టార్ వచ్చింది అనమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఏంటంటే ఇంకో టాస్క్ పెట్టారు. అదే బాక్సుల మీద బాక్సులు, ఎత్తైన బాక్సులు ఎవరు పెడతారో వాళ్ళు విన్ అనే టాస్క్ పెట్టారు. ఇది కూడా ఇంతకుముందు సంజన వర్సెస్ సుమన్ పెడితే అప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయింది. సంజన గారు టాస్క్ విన్ అయ్యారు. తర్వాత వీకెండ్లో ఏంటంటే అందరూ సుమన్ 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 అని భజన చేస్తే కాదు సంజన విన్నర్ అని చెప్పారు. మీకు గుర్తుండే ఉండొచ్చు. ఆ టాస్కే మళ్ళీ పెట్టారు. ఇందులో ఏంటంటే 7 బాక్సులు మళ్ళీ సేమ్ 7 బాక్స్ ఇచ్చారు. 7 బాక్సులు హైయెస్ట్ ఎవరు పెడతారో వాళ్ళు విన్. ఇందులో వచ్చేసి ముగ్గురే ఆడాల్సి వచ్చింది. ఎవరు అంటే తనూజ, సంజన అండ్ ఎమాన్యుల్ ముగ్గురు కలిసి ఆడారు. ఇందులో ఏంటంటే ఇద్దరు కూర్చోవాలి. సో ఇద్దరు సంచాలకులు ఎవరు, డెమాన్ పవన్ సంచాలకుగా చేశాడు. కళ్యాణ్ అంటే నాకు ఈ బతుకొద్దు బాబు అని చెప్పి జోవియల్గా బయటకు వెళ్ళిపోయాడు. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే సంజన కాదు సారీ, తనూజ 7 వేసింది. తర్వాత ఎమాన్యుల్ 7 వేసాడు. తర్వాత సంజన 7 వేసింది. సో ఇందులో వచ్చేసి
తనుజ విన్నర్ అనమాట. తనుజ విన్నర్ అవగానే ఆమెకి స్టార్ వచ్చింది. అది అయిపోయిన తర్వాత షూ స్టాంప్ అనమాట. ఈ టాస్క్ కూడా చాలా ఫన్నీ టాస్క్. ఇది ఎప్పుడంటే ఫైర్ స్టాంప్స్ వచ్చిన ఫస్ట్ వీక్లో జరిగింది నాకు బాగా గుర్తయితే. ఒక ఒక షూ బోర్డు ఉంటుంది. ఆ షూ తీసుకొచ్చి ఇలా కొడితే అతుక్కుంటుంది అనమాట. దాని మీద 5 ఫీట్ 6 ఫీట్ 7 ఫీట్ అని ఉంటుంది. ఇందులో సరదాగా ఆడేశారు అందరూ. నాకు బాగా నచ్చింది. ఎవరు కొట్టేసుకుని పర్ఫామ్ చేయాలి, విన్ అవ్వాలి అలా ఏం లేకుండా సరదాగా ఆడారు. సంజన 0 ఫీట్ చెప్పులు ఇసిరేసింది మధ్యలో అయితే. ఎమాన్యుల్ నాకు తెలిసి 6 ఫీట్ వేసినట్టున్నాడు. కళ్యాణ్ కూడా 6, 6, 5, 6, 8 అలా 7 దగ్గర వరకు వేసాడు. డెమాన్ పాన్ కన్సిస్టెంట్గా 6, 8, 7 అలా వేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో డెమాన్ పాన్ వాజ్ ద విన్నర్ ఆఫ్ ద టాస్క్. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లేయర్ ఆఫ్ ద డే ఎవరు అని చూస్ చేసుకోండి అన్నారు. చూస్ చేసుకుంటే ఈసారి తనూజని చూస్ చేసుకున్నారు ప్లేయర్ ఆఫ్ ద డే. ఆమెకి ఏంటంటే వాళ్ళ చెల్లి మ్యారేజ్ అయింది కదా రీసెంట్లీ, లైక్ ఫ్యామిలీ వీక్ తర్వాత వీక్లో మ్యారేజ్ అయింది కదా. సో ఆ ఫొటోస్ వచ్చి ఆమె బాగా ఎమోషనల్ అయింది, విచ్ ఇస్ వెరీ గుడ్. పెళ్ళికి తను అటెండ్ అవ్వలేకపోయింది, బట్ ఆ ఫొటోస్ చూసి తను ఆనందపడింది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఓవరాల్గా ఇవాళ ఎపిసోడ్లో అయితే ఐ ఫెల్ట్ అంతా వితౌట్ ఎనీ నెగిటివిటీస్ నాకేం అనిపించలేదు, అంతా బాగానే ఆడారు. స్టార్టింగ్లోకి డెమాన్ కొంచెం అల్లరి చేశాడు, నాకు కావాలి నేను ఆడతాను చిన్నపిల్లలాగా. బట్ తనూజ చాలా బాగా మెయింటైన్ చేసి మేనేజ్ చేసి నాన్న చాలే మేము ఆడతాం ఇది అది అని చెప్పి కూర్చోబెట్టేసింది. దట్ వాస్ వెరీ గుడ్. అండ్ ఎవరి మీద నెగిటివ్స్ లేవు. నిన్నైతే కొంచెం తనూజ మీద నాకు చిరాకు వచ్చింది, దట్ షీఈ్ ఆర్గ్యూయింగ్ ఇది అది ఏవో పాయింట్స్ తీసుకొచ్చి. బట్ ఇవాళైతే అంత పాజిటివ్గానే ఉంది. అండ్ కమింగ్ టు ఓటింగ్ మళ్ళీ చెప్తాను. తనూజ కళ్యాణ్ మధ్యనే ఫస్ట్ అండ్ సెకండ్ ఓటింగ్ ఉంది. థర్డ్ వచ్చేసి డెమాన్ పవన్, థర్డ్ ఫోర్త్ మధ్య డెమాన్ పవన్ ఎమాన్యుల్ మధ్య కొంచెం డిస్టెన్స్ ఉంది. డెమాన్ పవన్ ఒక సెకండ్లో డెమాన్ పవన్ పైకి వెళ్తున్నాడు, ఒక సెకండ్లో ఎమాన్యుల్ వెళ్తున్నాడు. సో థర్డ్ ఫోర్త్ వాళ్ళిద్దరి మధ్య. ఫిఫ్త్ వచ్చేసి సంజన గారు ఉన్నారు. సో సంజన ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే ప్లీజ్ కీప్ ఓటింగ్. ఆవిడకి ఓట్లు వేయండి. ఓట్లు వేసి ఆవిడని విన్నర్ చేస్తారో లేకపోతే అట్లీస్ట్ టాప్ 3 టాప్ 4లో తీసుకెళ్తారో మీ చేతిలో ఉంది. సో కీప్ ఓటింగ్. అండ్ తనూజ కళ్యాణ్ ఫ్యాన్స్ యూ హ్యావ్ టు కీప్ ఓటింగ్, ఎందుకంటే నెక్ అండ్ నెక్ ఉంది కాబట్టి సీరియస్గా ఉండండి. ఎమాన్యుల్ కొంచెం లేపడానికి ట్రై చేయండి. ఎమాన్యుల్ ఫ్యాన్స్ ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో కొంచెం ఓట్స్ చేయండి, ఆయనకి చేయించండి. డెమాన్ పాన్ బాగా ఆడుతున్నాడు అండ్ మంచి పాజిటివ్ ఎనర్జీ మెయింటైన్ చేస్తున్నాడు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. సో ఆయనకు కూడా ఓట్లు వేయండి, బికాస్ ఈస్ పర్ఫార్మింగ్ రియలీ వెల్. డెమాన్ పాన్ గురించి చెప్పాలి అంటే సీజన్ అంతా ఒక చాప్టర్ అయితే ఈ గత రితు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఒక చాప్టర్ స్టార్ట్ అయింది. నేను రితుని బ్లేమ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. జనరల్గా మనిషి అనేవాడు డిఫరెంట్ పరిస్థితులకి డిఫరెంట్ ప్రభావం ఉంటుంది, డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది. ఈ దాంట్లో డిఫరెంట్ బిహేవియర్ ఉంది. నాకేమనిపిస్తుంది అంటే ఇదే బిహేవియర్ ఫాస్ట్ నుంచి ఉండుంటే ఈ వుడ్ హ్యావ్ బిన్ విన్నర్ యునానిమస్గా విన్ అయిపోయేవాడు. ఆయన నేచర్కి, ఆయన వే ఆఫ్ ప్లేయింగ్ గేమ్స్కి ఈ వుడ్ హ్యావ్ బిన్ ఈజీలీ విన్నర్ అయిపోయేవాడు. ల్యాండ్ స్లైడ్ అంటే ఇలా కింద స్లోప్ మార్జిన్తో విన్ అయిపోయాడు. పైన ఉండేవాడు, కింద వేరే వాళ్ళు ఉండేవాడు, అలా విన్నాడు. బట్ విధి అంటే ఎలా ఉంటుందంటే మన చేతిలో అన్నీ ఉండవు, సిచ్యువేషన్కి అకార్డింగ్గా జరుగుతాయి. బట్ ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, ఇంకా 3 days ఉంది కాబట్టి యూ గైస్ కెన్ స్టిల్ కీప్ ఓటింగ్. అండ్ సంజన గారు నాకు బాగా నచ్చుతున్నారు ఫ్యామిలీ వీక్ అది ఈ ఫినాలే వీక్లో. చాలా కూల్గా ఎంజాయ్ చేస్తూ పోనీరా ఏమవుద్దిరా పాడుకుంటా మళ్ళీ బిగ్ బాస్ అన్నట్టు చిల్గా ఉన్నారు. తనుజ కొంచెం సీరియస్గా ఉంటుంది. అది మేబీ ఇంకా రేపెల్లుండి అది కూడా విడిపోవచ్చు. ఎమాన్యుల్ కూడా బాగానే సరదాగా ఉన్నాడు, అక్కడక్కడ కొంచెం ఆర్గ్యూ చేస్తున్నాడు, విచ్ ఇస్ ఓకే. కళ్యాణ్ కూడా చిల్గా ఉన్నాడు. సో ఈ కళ్యాణ్, సంజన, డెమాన్ అయితే ఫుల్ చిల్ మోడ్లో ఉన్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఎమాన్యుల్ అండ్ తనుజ కొంచెం ఆ ఫ్రీడమ్లోంచి బయటకు వస్తే ఇంకా బాగుంటుంది. బట్ దే ఆర్ ప్లేయింగ్ వెల్, దే ఆర్ బిహేవింగ్ వెల్, ఆల్ గుడ్. ఇవాళ ఎపిసోడ్ అంతా పాజిటివ్గా ఉంది. అండ్ ఇంకా పాజిటివ్గా మాట్లాడంటే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, వ్యూస్ చూసేవాళ్ళు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చాలా న్యూట్రల్గా చెప్తాను, మీకు ఆ విషయం తెలుసు. అండ్ లైక్ చేయండి అండ్ కమెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం. వెన్స్డే ఎక్కువ టైం వేస్ట్ చేయను, రేపు కలుద్దాం. టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ వెన్స్డే, సీ యూ అండ్ టేక్ కేర్, బాయ్.